మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కెరీర్ కౌన్సిలింగ్, ప్లేస్మెంట్ క్యాంపస్లుగా ఉండాల్సిన కాలేజీలు, యూనివర్సిటీలు ఏకంగా హెచ్ఐవి సెంటర్స్గా మారుతూ ఉన్నాయి. కర్ణాటకలోని వివిధ కాలేజీల్లో 7,000 మంది స్టూడెంట్స్ హెచ్ఐవి బారిన పడినట్టుగా నిర్ధారణ అయింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. 18 నుంచి 25 ఏళ్ల వయసు కలిగిన యువతలో, అది కూడా పెళ్లి కాని వాళ్లలో ఈ ఎయిడ్స్ రావడం అనే దాని మీద ఆందోళన వ్యక్తమవుతుంది. మరి మన తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? దీని మీద ఇప్పుడు పెద్ద డిస్కషన్ అనేది నడుస్తుంది. ప్రస్తుతం నాతో పాటు జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు హెచ్ఐవి స్పెషలిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. ఈ టాపిక్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తే అండి. కర్ణాటకలో వేలాది మంది స్టూడెంట్స్ కి హెచ్ఐవి వచ్చింది. అసలు ఇంతమంది విద్యార్థులకి ఈ ఎయిడ్స్ అనేది రావడం వెనక ప్రధాన కారణాలు ఏంటని అనుకుంటున్నారు మీరు? ప్రధానంగా హెచ్ఐవి అనేటువంటిది ప్రస్తుతం ఒక సామాజిక చర్చ కాకుండా పోయింది. ఎప్పుడైతే అమెరికా, యూరోప్ దేశాల్లో హెచ్ఐవికి సమర్థవంతమైనటువంటి చికిత్స అందుబాటులోకి వచ్చిందో, అక్కడ వాళ్ళకి ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి మందులు వాడుతూ కంట్రోల్ చేసుకుంటూ సాధారణ జీవితం గడిపేటువంటి పరిస్థితి ఉండటంతో ఆయా దేశాల్లో వాళ్ళకి ఇది పెద్ద సమస్య కాకుండా పోయింది. ఆ రకంగా మనకి ఒకప్పుడు వచ్చేటువంటి ఆ అంతర్జాతీయ వితరణ సంస్థల నుంచి, ఇంటర్నేషనల్ డోనర్ ఏజెన్సీస్ నుంచి ఈ హెచ్ఐవి ప్రచారానికి సంబంధించి తగినంత నిధులు వచ్చేవి. ప్రస్తుతం వాళ్ళకి ఇది ఎప్పుడైతే పెద్ద ప్రజారోగ్య సమస్య కాకుండా పోయిందో మనకి ఆగిపోయింది. ఆ నిధులు ఆగిపోవడం వల్ల మన దేశంలో కూడా ప్రచారం అనేటువంటిది మొత్తంగా ఆగిపోయింది. ఈ ప్రచారం ఆగిపోవడంతో హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది మన సమాజంలో లేదు, లేదా ఇది పెద్ద సమస్య కాదు అనేటువంటి ఒక అపోహలోకి సమాజం వెళ్ళిపోయింది, యూత్ వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే హెచ్ఐవికి సమర్థవంతమైనటువంటి చికిత్స రావడంతో మనం ఒకప్పుడు ఊహించినటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ రోగులు ఏ రకంగా కంకాళలాగా కళ్ళు లోపలికి పోయి, జుత్తు ఊడిపోయి, కళ్ళు పీకిపోయి, ప్రేతకళ మొహంలో కనిపించేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఎందుకంటే హెచ్ఐవి వచ్చిన బాధితులైనప్పటికీ కూడా సరైనటువంటి చికిత్సతో తగినంతగా కోలుకుని వాళ్ళు మళ్ళీ సాధారణ జీవితం, ఏదైనా పని పాటలు చేసుకుంటూ గడిపేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల కూడా హెచ్ఐవి అనేటువంటిది మనకి పెద్ద సమస్య కాకుండా పోయింది అనేటువంటిది, ఇది ఒక సమస్య లేదు అనేటువంటి ఒక భ్రమలోకి మన సమాజం వెళ్ళిపోయింది. హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా మన బేసిక్ ఇన్స్టింక్ట్, సహజాతం, ఒక జీవజాతి మనుగడకి, కొనసాగింపుకి కావాల్సినటువంటి నిద్ర, తిండి, అట్లానే మైథునం, ఈ మూడింట్లో ఒకటైనటువంటి మైథునం ద్వారా, సెక్స్ ద్వారా వ్యాపించేటువంటి జబ్బు కాబట్టి దీన్ని హెచ్ఐవిని మనం అదుపు చేయడం అనేటువంటి సాధ్యం కాదు. ఎవరైతే కౌమార దశ నుంచి, బాల్యం నుంచి యవ్వన ప్రాంగణంలోకి అడుగుడుతూ ఉంటారో వాళ్ళకి ఈ జబ్బు గురించి, ఇది నిజమైనటువంటి ఒక థ్రెట్ ఉంది, దీనివల్ల ప్రమాదం పొంచి ఉంది అనేటువంటిది నిరంతరం మనం ప్రచారం చేస్తూ వాళ్ళ మెదడులో నింపాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఈ హెచ్ఐవి అనేటువంటిది గతకాలపు సమస్య, ప్రస్తుతం సమస్య కాదు అనేటువంటి ఒక అపోహతో పిల్లలు ఎప్పుడైతే యవ్వన ప్రాంగణంలోకి అడుగెడతారో ఈ హార్మోన్స్ ప్రభావంతో సహజంగానే వాళ్ళు సెక్షువల్ డెబ్యూ చేసేటువంటి, సెక్సువల్ మిస్అడ్వెంచర్స్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు హెచ్ఐవి కి బాధితులు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హెచ్ఐవి గురించి చర్చ నిరంతరం జరగకపోవడం, హెచ్ఐవి అనేటువంటిది, ఎయిడ్స్ అనేటువంటిది మనకి ఇప్పుడు లేదు అనేటువంటి ఒక అపోహలోకి ఈ సమాజం వెళ్ళిపోవడం అదేటువంటివే ప్రధానమైనటువంటి కారణాలుగా మనం భావించాలి. హెచ్ఐవి అనేటువంటిది ముగిసిన అధ్యాయం కాదు. హెచ్ఐవి పీడ ఎప్పటికీ ఉంటుంది. అది ఒకసారి సమాజంలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత అలా వెళ్తూనే ఉంటుంది. కాబట్టి హెచ్ఐవి అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా ఈ స్థాయిలో మళ్ళీ విజృంభించడానికి కారణం మన యొక్క కాంప్లసెన్సీ, ఏదైతే ఉదాసీనత అని చెప్పుకుంటా ఉంటామో, ఆ జబ్బును పట్ల పట్టించుకోకపోవడం, అది ఉంది అనేటువంటి పరిగణలోకి తీసుకుని తగినంత జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేటువంటిదే ఈ హెచ్ఐవి మళ్ళీ విజృంభించడానికి, మళ్ళీ ఇంత స్థాయిలో ప్రబలడానికి కారణంగా నేను భావిస్తున్నాను. డాక్టర్ గారు, హెచ్ఐవి వచ్చిందంటే చాలు మొదటగా జరిగేది క్యారెక్టర్ అసాసినేషన్. అయితే ఈ హెచ్ఐవి రావడాన్ని, లేదంటే స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళు వాడుకోవడాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఈ ఎయిడ్స్ అనేది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటారు? నిజానికి హెచ్ఐవి కాదు, ఇలాంటి గుండెపోట్లు అనుకున్నాం, లేకపోతే స్మోకింగ్ తోటో, లేకపోతే తాగుడు తోటలో ఎవరు పాడవటం, ఇవన్నీ కూడా మనం స్టిగ్మటైజ్ చేయం. ఎప్పుడైతే దీన్ని ఒక రహస్యంగా ఒక
ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కానివ్వండి, లేదా సెక్స్ వర్కర్స్ లేకపోతే ట్రాన్స్జెండర్స్ తో వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం అనేటువంటి దాన్ని లేదా సెక్షువల్ అడ్వెంచర్ చేయడం దాన్ని మనం చాలా ఘోరంగా చూడడం అనేటువంటిది సమాజం యొక్క ఆలోచన పరిధిలో ఉండిపోయింది. ఇది సామాజికంగాను అలాగే సాంప్రదాయకంగా మనకి ఆలోచనలని సైకిల్లో మనకి ఉండిపోయింది. సో ఇది మనం ఆ రకంగా నిందితులుగాను ఒక దోషంగాను చూడకుండా వాళ్ళ యొక్క అజ్ఞానం మూలంగానే వాళ్ళు ఈ హెచ్ఐవి ఉంది, దీన్ని మనం తగినట్టుగా అడ్రస్ చేయాలి, దానికి తగినంత జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి వాళ్ళలో అజ్ఞానానికి ఒక సూచికగానే దీన్ని చూడాల్సి వస్తుంది తప్ప ఇది సెక్సువల్ విచ్చలవిడితనంగా మనం భావించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్ఐవి ఉన్నది అనేటువంటిది దాని నుంచి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది, ఏ రకంగా వ్యాప్తి చెందుతూ అనేటువంటి విషయాలు మనం గమనికలోకి తీసుకుని హెచ్ఐవి సంబంధించి ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ గా మొదలు పెడతా ఉంటారో ఆయా కౌమార దశ నుంచి యౌవన ప్రాంగణంలోకి ప్రవేశించేటువంటి యువతకి మనం ఖచ్చితంగా ఈ హెచ్ఐవి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఈ ప్రచారం అనేటువంటిది నిరంతరం జరగాలి. సామాజిక చర్చ ఏదైతే సోషల్ డిస్కోర్స్ అంటుందో ఇది నిరంతరం కొనసాగాల్సినటువంటి అవసరాన్ని ఇప్పుడు ఈ లెక్కలు నొక్కి చెప్తున్నాయి. ఎంతో భవిష్యత్తున్న యువత ఈ ఎయిడ్స్ వంటి మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగి కాలేజీల్లో ఎయిడ్స్ మీద అవేర్నెస్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఒకరికి మించి మల్టిపుల్ పర్సన్స్తో ఫిజికల్ రిలేషన్ ఉండడం, అలాగే ఒకరికి వాడిన సిరంజులు మరొకరికి వాడడం, ఇంకొకటి ఏంటంటే బ్లడ్ ఎక్కించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల ముఖ్యంగా ఎయిడ్స్ వస్తూ ఉంటుంది కదా. ఈ మధ్య కాలంలో బాడీ కౌంట్ అనేది కూడా ఒక పెద్ద విషయంగా ట్రెండ్ అవుతుంది. మీరు కూడా గమనించే ఉంటారు. అంటే ఒక వ్యక్తికి ఎంతమందితో రిలేషన్స్ ఉన్నాయి అనేది కూడా గొప్ప విషయంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో ఎవరైనా సరే అసలు ఎయిడ్స్ అనేది వాళ్ళకి రాకుండా తమంతట తాము ఎలాంటి నివారణ చర్యలు చేపడితే మంచిది? దురదృష్టవశాత్తు ఇవాళ రోజున మనం కొంతకాలం క్రితం విన్నాం, ప్రత్యేకించి ఎవరైతే సమాజంలో ఒక మెరుగైనటువంటి స్థితిలో ఉన్నారో ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే కొంచెం మెరుగైన ఆర్థిక సామాజిక హోదాలు ఉన్నాయో అక్కడ వాళ్ళలో ఎక్కువగా హెచ్ఐవి వ్యాప్తి చెందుతుంది అనేటువంటి కథనాలను కూడా మనం ఇటీవల కాలంలో చూసాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే సెక్స్ ని ఎవరైతే ఈ వెస్టర్న్ కంట్రీస్ లో అమెరికాలో కానివ్వండి, యూరోప్ దేశాల్లో కానివ్వండి ఎట్లాగా ఒక ఎంటర్టైన్మెంట్ గానో లేకపోతే ఒక ఉల్లాసంగానికి ఎలాగా మన లిక్కర్ కానివ్వండి లేకపోతే డ్రగ్స్ లాంటివి ఎట్లా ఉంటుందో అట్లాంటి ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి అంశంగా మనం పరిగణించడం మూలంగా ఇప్పుడు సెక్స్ పట్ల దీని ద్వారా వచ్చేటువంటి జబ్బుల పట్ల కాకుండా ఈ ఉత్తేజం కోసం మనం సమాజంలో కొంతమంది ఆకర్షితం కావడం మూలంగా ఈ హెచ్ఐవి అనేటువంటి వ్యాప్తి జరుగుతోంది. నిజానికి మన దేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి అనేటువంటిది ఈ ఎక్కువగా ఆడ మగ మధ్య ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో పురుషుల మధ్య ఏదైతే ఎంఎస్ఎం అంటాం, మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్, వాళ్ళలో ఎక్కువ స్పీడ్ గా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ అభివృద్ధి చెందిన దేశాల యొక్క పోకడగా మనం చెప్పుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉదాహరణకు ఒక అమెరికా తీసుకుందాం. అమెరికాలో వాళ్ళ యొక్క జనాభాలో అడల్ట్ జనాభాలో 6% మంది ఈ ఎంఎస్ఎం ఉంటే ఉన్నటువంటి వాళ్ళ దేశంలో 14 లక్షల హెచ్ఐవి బాధితుల్లో దాదాపు 60% నుంచి 70% వరకు ఈ ఎంఎస్ఎం ఉన్నారు, ఎవరైతే పురుష స్వలింగ సంపర్కులు ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకి కూడా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటి దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా ఆనందాన్ని జురుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక లిక్కర్ లాగా, ఒక డ్రగ్స్ లాగా, ఇట్లాగా ఒక పార్టీ లాగా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళడం అనేటువంటిది ఈ మన యువత చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పుడుగా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే హెచ్ఐవి అనేటువంటి దానికి చికిత్స ఉన్నప్పటికీ కూడా నిరంతరం చికిత్స వాడుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకా దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి. హెచ్ఐవి అనేటువంటిది ప్రాణాలు తీసే జబ్బు కాకపోయినప్పటికీ ప్రస్తుతం హెచ్ఐవి అనేటువంటి దానికి ట్రీట్మెంట్ దీర్ఘకాలం, ఇప్పుడు 20లోనో 25 సంవత్సరాల వయసులోనో కనుక హెచ్ఐవి ఉంటే వాళ్ళు ఎంతకాలం బతికితే అంతకాలం కూడా దీనికి సంబంధించి వైద్యం తీసుకుంటూ బతకడం అనేటువంటి చాలా ఇబ్బంది. సో హెచ్ఐవి అనేటువంటిది ట్రీటబుల్, కానీ అంతకు మించి దాన్ని నివారించదగ్గ సమర్థవంతమైనటువంటి ఉపకరణాలు మన అందరికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి హెచ్ఐవి అనేటువంటిది రాకుండానే ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు హెచ్ఐవికి సంబంధించి వాటి మేనేజ్మెంట్ లో మనం చెప్తూ ఉంటాం. ఒకటి ప్రివెన్షన్, తర్వాత టెస్టింగ్, తర్వాత ట్రీట్మెంట్. ఏదైతే మొదట ప్రివెన్షన్ అనేటువంటి దాంట్లోనే మనం ముందుగా తగినంత విధంగా
అడ్డుకోగలిగితే గనక ఈ తర్వాత 2 వాటికి కూడా మనకు అవసరం ఉండదు. కాబట్టి హెచ్ఐవి యొక్క మేనేజ్‌మెంట్ లో సమాజానికి భారంగా కాకుండా తమ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ముందుగా ప్రివెన్షన్ అనేటువంటిదే ప్రధాన భూమిక పోషిస్తుంది కాబట్టి ఈ ప్రివెన్షన్ ఏవైతే కండోమ్ వాడకం లేదా ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్ అయితే డిస్పోజబుల్ సిరింజెస్ వాడడం, అట్లానే నీడిల్ షీరింగ్ లేకుండా చూసుకోవడం, ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయాలు. సో ఈ హెచ్ఐవి అనేటువంటిది ఎంత మాత్రం ముగిసిన అధ్యాయం కాదు. ఇది మన సమాజంలో ఉంది. ఎంతకాలం అయితే ఈ లైంగికత అనేటువంటిది ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఈ ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి విశ్వసనీయమైనటువంటి పార్ట్నర్ తోటి అట్లానే ఏదైనా మిస్అడ్వెంచర్ చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా మాత్రమే హెచ్ఐవి వ్యాప్తిని మనం నిరోధించగలుగుతాం. కాబట్టి ఈ హెచ్ఐవి అనేటువంటిది ఈ ప్రమాదం పొంచి ఉంది. గతంలో లాగా మనకి ఇప్పుడు కనిపించట్లేదంటే, ఒకటి వైద్యం బాగా ఉంది, మంచి చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. అట్లానే బాగా కృషించిపోయి రకరకాల జబ్బులు పాలయ్యే పరిస్థితి గతంలో లేదు. కాబట్టి హెచ్ఐవి లేదు అనుకోక్కర్లేదు, వాళ్ళందరూ వైద్యం తీసుకుంటున్నారు. భారతదేశంలో దాదాపు 25 లక్షల మంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇందులో భారతదేశం జనాభా మనకి లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల జనాభా 6% కంటే తక్కువ ఉన్నప్పటికీ మన 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవి పీడితులు ఉన్నారు. దేశపు జనాభాలో 6% ఉన్నటువంటి తెలుగు వాళ్ళు డాక్టర్ గారు, ఎయిడ్స్ కి మందు లేదు. ఒక్కసారి గనక ఈ హెచ్ఐవి ఒంట్లోకి ఈ వైరస్ ప్రవేశిస్తే ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే అనే అపోహలు కూడా మనలో చాలా మందిలో ఉన్నాయి. అయితే ఒక్కసారి ఈ హెచ్ఐవి వస్తే ఆ రోగి వెంటనే ఎవరిని కన్సల్ట్ చేయాలి? ఈ జబ్బుని తగ్గించుకోవడం ఎలా? హెచ్ఐవి అనేటువంటిది గతంలో లాగా ప్రాణాంతక వ్యాధి కాదు. ఇది క్రానిక్ మేనేజబుల్ డిసీజ్. ఏదైతే మనకి ఒక బీపీ, ఒక షుగర్, ఒక ఆస్మా, ఒక థైరాయిడ్ సమస్యలకి జీవితకాలం మందులు వాడుతూ ఎట్లాగైతే బతికే పరిస్థితుల్లో హెచ్ఐవి ఎయిడ్స్ కూడా ఇలాగే మందులు వాడుతూ జీవితకాలాన్ని దాదాపు నియర్ నార్మల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి కొనసాగించే అవకాశం ఉంది. అయితే అనేక రకాల మందులు వాడడం, అట్లానే ఖరీదైన మందులు వాడడం, ఇవి అనేటువంటిది మనకి తప్పనిసరిగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇంకా దీర్ఘకాలం హెచ్ఐవి మందులు వాడేవాళ్ళు ఇతర సమస్యలు కూడా ఏవైతే మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అనుకుంటాం, ఒక బీపీ, ఒక షుగర్, గుండె జబ్బులకు సంబంధించి ఇవన్నీ కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెచ్ఐవి అనేటువంటి దాన్ని ముందే నివారించేటువంటి విధానంలోనే మనము ఆలోచించాలి. దానికి తగ్గట్టుగానే మనం అవగాహన పెంచుకోవాలి. దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాలి తప్ప హెచ్ఐవి వచ్చినంత మాత్రం నాకేం ప్రాణం తీసేది కాదు కాబట్టి వచ్చినంత మాత్రం ఇబ్బంది లేదనేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా హెచ్ఐవిని ముందే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. హెచ్ఐవి ఉంది అని అనుమానం ఉంచిన వాళ్ళు తమ దగ్గరలో ఉన్నటువంటి విసిటిసిలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ చేస్తూ ఉంటారు. అట్లానే ప్రైవేట్ డాక్టర్లు నాలాంటి వాళ్ళు, డాక్టర్ యనమల మురళీకృష్ణ, ఇలాంటి వాళ్ళు చాలా మంది అనేక మంది హెచ్ఐవి చూస్తూ ఉంటారు. ఇంకా చర్మ వ్యాధులు లేకపోతే జనరల్ ఫిజిషియన్స్, డాక్టర్లు కూడా వాళ్ళని సంప్రదించి హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. హెచ్ఐవి టెస్ట్ అనేటువంటిది ల్యాబ్కి వెళ్ళి డైరెక్ట్ గా చేయించుకునేటువంటి టెస్ట్ కాదు. ఎందుకంటే దీనికి అనేకమైనటువంటి పాజిటివ్ అయితే మానసికంగా కృంగిపోయి రకరకాలైన సమస్యలు వచ్చేవారు. కాబట్టి ముందు ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్ అంటాం, అది డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే ఈ టెస్ట్ కి డాక్టర్ ద్వారా తగిన విధంగా టెస్ట్ చేయించుకోవడం అనేది సరైన విధానం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎయిడ్స్ వచ్చిన తర్వాత బాధపడడం కంటే అది రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం ముఖ్యంగా చాలా అవసరం. అసలు ఎయిడ్స్ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకొని మీ జీవితంలో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. ఎవరో జడ్జి చేస్తారని భయపడడం కంటే ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే సంబంధిత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.